హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయ. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ విజ్జీస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బ్యాచిలర్ స్టైల్ హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? మరి ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ 2 మిర్చీస్ అండ్ సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు అండ్ ఫైనలీ కర్రీ లీవ్స్ అండ్ ఎగ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ అవ్వడానికి ప్యాన్ని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్విన తర్వాత మనకు నచ్చిన ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకున్నాను. మేక్ ష్యూర్ ఫ్లేమ్ ఇన్ హై. బ్రేక్ చేసిన ఎగ్స్ను మనం డిస్టర్బ్ చేయకుండా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలా మిరియాల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు నీచు వాసన అనేది రాదండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అవ్వాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలండి. ఫ్లేమ్ని హైలో ఉంచుకొని వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేయాలండి. ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా అవుతే సరిపోతుందండి. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న చిల్లీ, క్యారెట్ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు, కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మనం హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, లైట్గా జీరా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. చూడండి, వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో రైస్ని టోస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలండి. ఇందులో మనం ఎటువంటి సాసులు కానీ స్పైసెస్ కానీ యాడ్ చేయలేదు. సేమ్ మనకి ఇది స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకొని హై ఫ్లేమ్లో టోస్ట్ చేస్తూ ఉండాలండి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి,
మనందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్దమ్ స్ట్రీట్ స్టైల్ పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.